హలో అందరికీ. మీరెప్పుడైనా బిల్వ చెట్టు గురించి విన్నారా? సో, మీరు గనక ఈ ప్లాంట్ గురించి ఫస్ట్ టైమ్ విన్నట్లయితే వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ చెట్టు అంత పవర్‌ఫుల్ అండ్ అంత ఇంపార్టెంట్ అయిన చెట్టనమాట. ఈ చెట్టును భారతీయ సంస్కృతిలో ఎంతో పవిత్రంగా మరియు ఆరోగ్య ప్రయోజనాలతో కూడి ఉంటుంది కాబట్టి ప్రతి పూజలో ఈ చెట్టునైతే ఉంచుతారనమాట. సో, అటువంటి ఈ చెట్టు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా! సో, ఈరోజు మనం తప్పకుండా ఈ బిల్వ చెట్టు యొక్క పురాణాల రహస్యాలు అండ్ దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. మేము మా ఇంట్లో పెంచుకున్నట్టే మీరు కూడా మీ ఇంట్లో పెంచుకోవాలంటే ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే టిప్స్ అండ్ ట్రిక్స్ అవన్నీ ఈ వీడియోలో అయితే నేను ఇంక్లూడ్ చేశాను. సో, ఫస్ట్ అయితే మైథలాజికల్ సిగ్నిఫికెన్స్ గురించి తెలుసుకుందాం. మన భారతీయ పురాణాల్లో బిల్వ చెట్టుకు విశేషమైన స్థానం ఉంది. ఈ చెట్టు శివుడికి చాలా ఇష్టమైన చెట్టని వాళ్ళు చెప్తారు. ఈ చెట్టును శివుని పూజలో ముఖ్యంగా వాడతారని చెప్తారనమాట. బిల్వ చెట్టు ఆకులను శివలింగంపై పెట్టి అర్చన చేస్తే అది చాలా పవిత్రమైన అర్చన అని చెప్పి మన పెద్దవాళ్ళు భావిస్తారు. సాధారణంగా శివుడిని త్రినేత్రుడు అని పిలుస్తారు. సో, అలాంటి త్రినేత్రుడికి శివుని పూజలో ముఖ్యంగా ఈ 3 ఆకులతో కూడిన బిల్వాకును సమర్పించడం వల్ల ఆ పూజ చాలా ప్రత్యేకమైంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. అలా ఈ బిల్వాకును సమర్పించడం వల్ల శివునికి ఇష్టమైన పూజ మనం చేసినట్టు, అంతేకాకుండా శివుడి బ్లెస్సింగ్స్ అయితే మనం పొందుతామని చెప్పి మన పెద్దవాళ్ళైతే చెప్తారు. మైథాలజికల్ సిగ్నిఫికెన్సే కాదు, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఈ బిల్వ చెట్టు గురించి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిల్వ ఆకులో మనకి విటమిన్ సి అనేది చాలా ఎక్కువుంటుందనమాట. ఇది మన స్కిన్‌కి గానీ, హ్యూమన్ బాడీకి గానీ చాలా మంచిది. ఎందుకంటే ఇది హ్యూమన్ బాడీకి ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేకాకుండా ఎనర్జీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ బిల్వ చెట్టుకి ఆకులు కనిపిస్తున్నాయి కదా! అలాగే కొన్ని రోజులకి పండ్లు కూడా వస్తాయన్నమాట. సో, ఈ ఆకులు, పండ్లు మెడిసిన్‌గా చాలా హెల్ప్ అవుతాయన్నమాట. సో, ఓల్డెన్ డేస్‌లో ఈ బిల్వ ఆకుల్ని మెడిసిన్ కింద కూడా యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఖచ్చితంగా మనం పూజకి తీసుకెళ్ళినట్లయితే ఎప్పుడు 2 ఆకులున్న ఆకైతే తీసుకెళ్ళకూడదు. ఇది బిల్వాకు కాబట్టి ఎప్పుడు 3 ఆకులు కలిసున్న ఆకునే తీసుకెళ్ళాలి. అలా పూజకి తీసుకెళ్ళినప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఈ బిల్వ చెట్టుకి ముల్లులు కూడా ఉంటాయన్నమాట. సో, మీకిక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా 3 లీవ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ బ్రాంచ్‌ని, ఆ లీఫ్‌ని మీరు కట్ చేసి పూజకైతే తీసుకెళ్ళాలి. ఓన్లీ 2 లేదా 1 ఉన్నవైతే అస్సలు తీసుకెళ్ళకూడదు. మాక్సిమం అలా కనిపించడం చాలా రేరు. సో, ఆ వాటినైతే మనం ఇగ్నోర్ చేస్తే బెటర్. సో, ఈ ఆకుని మీకు ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను. సో, చూడండి 1, 2, 3. సో, ఈ 3 లీవ్స్ ఉన్న దాన్ని మనం పూజకి ఉపయోగించాలనమాట. సో, రిమైనింగ్ ఆకుల్ని మనం ఉపయోగించకూడదు. ఎక్కడైతే 3 కలిసుంటాయో వాటిని మాత్రమే మన పూజకైతే యూజ్ చేయాలి. ముల్లులు కూడా ఎక్కువుంటాయి కాబట్టి కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా ఈ బిల్వ చెట్టు ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవి బిల్వ చెట్టు కింద ఉండే తపస్సు చేశారంట. సో, ఈ బిల్వ చెట్టు మన ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి కూడా ఉంటారని చెప్పి చాలా నమ్మకాలైతే ఉన్నాయన్నమాట. సో, అదొక వెల్త్‌కి సంబంధించిన ఫ్యాక్టరు. ఇంకా హెల్త్‌కి సంబంధించిన విషయానికొస్తే ఎవరికైతే డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయో, డయాబెటిస్‌తో ఎవరైతే బాధపడుతున్నారో, అంతేకాకుండా హార్ట్ అటాక్స్ లేదా హార్ట్ డిసీజెస్ ఎవరున్నాయో, వాటికైతే ఈ బిల్వ ఆకు అనేది చాలా మంచి వాళ్ళకి చాలా క్యూర్ ఇస్తుందని చెప్తారనమాట. ఈ బిల్వ చెట్టు మన ఇంట్లో ఉండడం వల్ల ఇంకొక మంచి బెనిఫిట్ కూడా ఉందనమాట. అదేంటంటే ఎయిర్ ప్యూరిఫికేషన్. సో, ఈ రోజుల్లో చాలా పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి, సో, ఇలా ఈ బిల్వ చెట్టు మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదైతే కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని మనకి యూజ్‌ఫుల్ అయ్యే ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తుందనమాట. సో, ఎయిర్ ప్యూరిఫికేషన్‌గా కూడా ఈ బిల్వ చెట్టు అయితే మనకి యూజ్ అవుతుంది. సో, నార్మల్‌గా ఎవరికైతే జలుబు, కఫం ఇవన్నీ వస్తాయో అప్పుడు కూడా వాటిని క్యూర్ చేయడానికైతే బిల్వ చెట్టు అయితే యూజ్ అవుతుంది. సో, మెయిన్‌గా ఈ ఆకులనమాట. సో, ఈ ఆకులనైతే ఆస్తమా, కఫ్ ఉన్న వాళ్ళైతే యూజ్ చేయొచ్చనమాట. సో, వాళ్ళకైతే ఇన్‌స్టంట్ రిలీఫ్ ఉంటుందని చెప్తారు. సో, ఇప్పుడైతే గార్డెనింగ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ అయితే తెలుసుకుందాం బిల్వ చెట్టుకి. చూసింగ్ ద రైట్ లొకేషన్. సో, ఈ బిల్వ చెట్టుకి మనమైతే రైట్ లొకేషన్ చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే సన్‌లైట్‌లో ఖచ్చితంగా ఈ 6-8 అవర్స్ ఉండాలి కాబట్టి, సో, రైట్ లొకేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా సాయిల్ టైప్. సో, సాయిల్ టైప్ అనేది వెల్ డ్రైన్డ్‌గా ఉండాలి, శాండీగా ఉండాలి, లామీ సాయిల్ అయ్యుండాలి. సో, దానివల్ల ఏంటంటే అది ఎటువంటి కండిషన్స్‌కైనా తట్టుకుని దాని రూట్ లోపలికెళ్ళి సో, అదైతే మనకి బాగా ఎదుగుతుందనమాట. సో,
ఈ 2 టిప్స్ అయితే మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అసలు ఈ బిల్వ చెట్టుని ఎలా ప్లాంట్ చేయాలి? సో, ఫస్ట్ అయితే సీడ్స్ ఉంటాయి కదా! సో, ఆ సీడ్స్‌నయితే సోక్ చేసి వార్మ్ వాటర్‌లో ఒక 24 అవర్స్ తర్వాత వేస్తే మనకైతే జర్మినేషన్ అయితే ఉంటుంది. లేదంటే జర్మినేట్ అయిన తర్వాత ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేయాలనమాట. లేదంటే మనం నర్సరీస్ నుంచి తెచ్చుకోవాలి. ఇవి ప్లాంటింగ్ టెక్నిక్స్. ఇంకా వాటరింగ్ టెక్నిక్స్ విషయానికొచ్చేస్తే సో, ప్లాంట్ పెట్టిన తర్వాత వెంటనే వాటర్ వేయాలి. వేసిన తర్వాత సాయిల్ అయితే మాయిస్ట్‌గా ఉందో లేదా అని చెప్పి మనం అది గ్రోత్ స్టేజెస్‌లో ఉన్నప్పుడే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఆ చెట్టు కనుక నిలబడిపోయిందని మనకు తెలిస్తే అప్పుడైతే ఎక్కువ వాటర్ వేయకూడదనమాట. ఎందుకంటే ఓవర్ వాటర్ ఇచ్చినా కూడా రూట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. సో, సాయిల్ బట్టి మనమైతే వాటర్ అయితే సప్లై చేయాలి. సో, వాటరింగ్ టిప్‌కి ఇంకా మనకి యూజ్‌ఫుల్ అయ్యే టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒకసారి సాయిల్ చెక్ చేసుకోండి. లేదంటే ఒకసారి లేట్ ఈవినింగ్ సన్ లేనప్పుడు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది కదా! సో, ఒకసారి రూట్ అవి బర్న్ అవ్వకుండా ఒకసారి వాటర్ అయితే సాయిల్ బట్టి చూసుకొని వాటర్‌నయితే ఇవ్వండి. ఇంకా ఫెర్టిలైజేషన్ విషయానికొస్తే సో, ఫెర్టిలైజర్స్ అయితే మనం బేసిక్‌గా ఆర్గానిక్ కాంపోస్ట్ అయితే ఇవ్వచ్చు. మన వెజిటబుల్ వేస్ట్ గానీ, కౌ డంగ్ గానీ ఇవి ఇస్తే మంచిది. లేదంటే ఎన్‌పీకే లాంటి ఫెర్టిలైజర్ ఒక 3-4 మంత్స్‌కి ఇస్తే కూడా గ్రోత్ అయితే చాలా బావుంటుంది. ఇంకా ఎక్కువ ఓవర్ ఫెర్టిలైజేషన్ అయితే ఇవ్వద్దు. ఎందుకంటే ఇది మెడిసినల్ ప్లాంట్ కాబట్టి సో, నేచురల్‌గానే గ్రో అవ్వనివ్వండి. అంతే కాకుండా ఇంకా ప్రూనింగ్ అండ్ షేపింగ్ టెక్నిక్స్ అనమాట. సో, ఫస్ట్ దీనికి కూడా పెస్ట్స్ అవి అటాక్ అవుతాయి కాబట్టి సో, పెస్ట్స్‌ని, డిసీజ్‌ని కంట్రోల్ జేసుకోండి. అంతే కాకుండా ప్రూన్ చేస్తూ ఉండండనమాట. రెగ్యులర్‌గా ట్రిమ్ చేయండి. డెడ్‌గా ఉన్న వీక్ బ్రాంచెస్‌ని గానీ, సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే సో, ప్లాంట్ అనేది బాగా ఎదుగుతుందనమాట. సీజనల్ ప్రూనింగ్ అయితే చేయాలి. సో, బిల్వ చెట్టు గ్రోయింగ్ సీజన్‌లో కాకుండా న్యూ గ్రోత్ స్టార్ట్ అయ్యే ముందే గ్రోయింగ్ స్టేజ్‌లో చేసేసుకుంటే ప్రూనింగ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఫ్రూట్స్ విషయానికొస్తే హార్వెస్టింగ్ అనేది 8-12 మంత్స్ తర్వాత మనమైతే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఫ్లవరింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత. వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందనుకుంటున్నాను. మీకు గనుక నచ్చితే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.